Fire, there will come a leader. Oh, Jesus, Gambiram. Hold your breath and fear. Dragons coming near. Oh, Jesus, Gambiram. ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్ ఇదే టైం కి బిగ్ బాస్ మీద ఒక రోస్ట్ అండ్ రివ్యూ వీడియో చేసినాం. మీలో ఎవరైనా వీడియో మిస్ అయితే వెళ్ళి లుక్ వేసుకోండి. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆఫ్టర్ 1 month ఇప్పుడు హౌస్ లో చాలా జరిగింది. హౌస్ కాస్త ఒక ఫ్యామిలీ హౌస్ అయిపోయింది అండ్ కంటెస్టెంట్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ గా మారిర్రు. స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ ని బయటికి పంపించినారు. దేనికంటే వీళ్ళు అన్న వాళ్ళని లోపల ఉంచుకున్నారు. వైల్డ్ కార్డ్స్ పేరుతో కొంతమంది లోపలికి వచ్చినారు. జంతువులాగా వైల్డ్ గా బిహేవ్ చేసే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. అండ్ ఇదంతా చూడడానికి పోలాండ్ నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుండి కూడా వస్తున్నారంట. నేను దుబాయ్ నుంచి వచ్చిన సార్ కేవలం మీకోసమే. మరి నువ్వు చేసిన నాన్ స్టాప్ బెట్టింగ్ ప్రమోషన్లకి పోలీసు వాళ్ళు బొక్కలు ఇస్తారు కదా. నువ్వు ఇండియా వదిలేసి దుబాయ్ లో ఉండడమే రైట్లే. మొత్తానికి ఇలాంటివి చాలా జరిగినాయి. వాటిల్లో కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అంకుల్స్ అండ్ ఆంటీస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఇంకా నేను ఎవరో మీ అందరు తెలుసు కదా, మీ అందరి ఫేవరెట్ కంటెస్టెంట్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. విత్ ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి రెడీ ఉన్న కంటెస్టెంట్ ఆదిత్య ఆర్య బ్రోతో. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి ఓట్ చేయాలంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అదే ఒకవేళ ఆదిత్య బ్రోకి ఓట్ చేయాలంటే వెళ్ళి ఆదిత్య బ్రోని కొట్టండి. సరేలే, ఇద్దరికి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ కొట్టండి చాలు. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు బయట బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కి ఫ్యామిలీ లోన్లేందో అర్థమైతలేదు. ఇప్పటిదాకా సీజన్ 9 చూసిన వాళ్ళందరికి ఒకటే ఫీలింగ్, అసలు ఇది బిగ్ బాస్ హౌసా లేకపోతే పెద్ద జాయింట్ ఫ్యామిలీనా అని. ఒక అమ్మ, ఒక నాన్న, కూతురు, కొడుకు, ఒక అక్క, ఏమన్నావు అందరు ఉన్నారు దీంట్లో. వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఫ్యామిలీ ఫ్యామిలీ అని ఎందుకు అంటున్నారో అది కూడా నేను ఇప్పుడు చెప్తా, వినండి. చెప్పు. వెల్, ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ భరణి. మొత్తం ఆయన చుట్టే తిరిగింది. మీరే చేశారు సార్ హౌస్ లో ఉన్న బంధాలకి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. ఫస్ట్ నేను చూసినప్పుడు ఈయనరా ఈ సీజన్ కి విలన్ అనుకున్నారు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చీలా సౌస్ రవంతి సీరియల్ లో సార్ చేసిన పర్ఫార్మెన్స్ అలాంటిది. టీవీలో చూస్తుంటే నాకు బయట భయం వేసేదిరా. సార్ ఒకవేళ మిడిల్ లో పెడితే ద హోల్ బిగ్ బాస్ 9 ఫ్యామిలీ ఇస్ రన్నింగ్ అరౌండ్ హిమ్. ఫస్ట్ సార్ కి తనుజ కూతురు, రాము ఏమో కొడుకు, దివ్యానేమో చెల్లి, అండ్ కూతురు తనుజకి లైన్ వేసేవాడు కళ్యాణ్, అండ్ ఆ కళ్యాణ్ చెల్లి శ్రీజ, అండ్ అదే సేమ్ కూతురుతో ఫన్ చేసేవాడు ఇమాన్యుయల్, అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ సంజన, సంజన ఫ్రెండ్ ఫ్లోరా, ఫ్లోరా అన్న సుమన్, మళ్ళీ బర్నీకి తమ్ముడు కూడా సుమనే. ఇంకా మిగిలిపోయింది ఎవరా అంటే డీమన్ పవన్, రీతు చౌదరి. వాళ్ళిద్దరు కంఫర్ట్ జోన్ వాళ్ళది. ఇది సార్ మీరు స్టార్ట్ చేసిన ఫ్యామిలీ. లాస్ట్ వీక్ వెళ్ళిపోయినారు కాబట్టి అంతా బానే ఉంది, లేకపోతే వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా వచ్చి ఈ ఫ్యామిలీలో జాయిన్ అయ్యే వాళ్ళు. ఇంకా ఈ వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చిన తర్వాత చేసిన రచ్చకి పాపం శ్రీజ బలి అయిపోయింది. 2 weeks ముందు శ్రీజని తిట్టనోళ్ళు లేరు. బయటికి పంపండి రా బాబు, ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం అని అనని వాళ్ళు లేరు. దమ్ము శ్రీజ ఒక ఆమె వెళ్ళిపోవాలన్నా. శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ పాపకున్న ఒక నెగటివిటీ మొత్తం తగ్గిపోయింది. అందులో మన భరణి సార్ టాస్క్ పేరుతో శ్రీజని ఎత్తుకొని పక్కన పడేసిన తర్వాత కొంతమందికి నవ్వు వచ్చింది, కొంతమందికి కోపం వచ్చింది, నాకైతే కంటెంట్ వచ్చింది. బట్ ఫైనల్ గా అందరి దగ్గర నుంచి సపోర్ట్ అయితే వచ్చింది. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూడు ఎప్పుడు చూడు #unfair elimination for శ్రీజ అనే ఉంది. లాస్ట్ కి న్యూస్ ఛానల్స్ లో కూడా శ్రీజ ఎలిమినేషన్ ఇస్ అన్ఫేర్ అని చెప్పి సోషల్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దాన్ని కన్సిడర్ ఎలా చేస్తారంటూ వాదించింది శ్రీజ. ఇంటర్నెట్ మొత్తం లొల్లి చేసిన తర్వాత కూడా ఈ రచ్చ ఆగలేదు. జనాలందరూ స్టూడియోకి వెళ్ళినారు. అరే ఏంద్రా బాయ్ మీ లొల్లి, ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా బాబు మన స్టేట్స్ లో. ఇంకెందుకు రా అమ్మాయి పేరు మీద టాటూ వేయించుకోండి. లేకపోతే ఇంత జరిగిన తర్వాత అమ్మాయి రాకుండా ఉంటదా? రేపో మాపో గ్యారంటీగా వచ్చేస్తుంది, చూసుకోండి కావాలంటే. కెమెరా ఇదంతా బిగ్ బాస్ లో పెద్ద ఆటగాడు ఎవడో చెప్పిన. బిగ్ బాస్ ద రియాలిటీ షో పెట్టుకునే బదులు ద స్క్రిప్టెడ్ షో, ద ఫేక్ షో పెట్టుకుంటే చాలా బాగుంటది. నువ్వు వెళ్ళంగానే పేరు మార్చేద్దాం.
నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. జనరల్ గా మన చుట్టుపక్కల ఎవరైనా ఏడుస్తున్నారు అనుకో, దగ్గరికి వెళ్ళి చెయ్యేసి సరిలేరా బాధపడకురా అని అంటాం. ఈ రుద్దుడేంద్ర స్వామి, ఈయన రుద్దుడికి అక్కడ ఫైర్ కూడా వస్తుంది. 2 వారాలు కరెక్ట్ గా ఆడిన తర్వాత ఇంకో 2 వారాలు అసలు ఎందుకున్నాడు రా, తీసేండి రా విన్నాను అనిపిస్తుంది. కెప్టెన్సీ వీక్ అంతా మస్తు చేసిండు, ఆ వీక్ తర్వాత మళ్ళేం లేదు. నువ్వు అమాయకుడువా, మమ్మల్ని అమాయకులు చేస్తున్నావా? ఇంకా మీ అందరికి తెలిసే కదా, ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వీళ్ళిద్దరి మధ్యలో జరిగేది జరుగుతూనే ఉంటది. లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వీడు ఒక పెద్ద నిబ్బగాడు, మనిషి మంచోడే, కానీ చేసే పనులన్నీ హౌల పనులు. అందుకే పాపం ఎంత కష్టపడుతున్నా, ఎన్నిసార్లు కెప్టెన్ అయినా రికగ్నిషన్ మాత్రం రావట్లేదు. బాబు భయ్యా, ఇంకా రీతు చౌదరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక 6 months అన్న నీ మనసు నీ దగ్గరనే పెట్టుకో అమ్మా, ఇంకెవ్వరికి ఇవ్వకుండా, అప్పుడు ఉంటది. ఇంకా ఈ అమ్మాయి మ్యాటర్ లో బయట జరిగే లొల్లి చూసిన తర్వాత బిగ్ బాస్ షోకి నిజంగానే టీఆర్పీ పెరగాలంటే వైల్డ్ కార్డ్స్ లో తేవాల్సింది వాళ్ళనో వీళ్ళనో కాదు, ఈ మేడం ని. అప్పుడు కదా సార్ నిజమైన రచ్చ మొదలైతది. న్యూస్ ఛానల్స్ లో పెట్టిన డిబేట్స్ అన్ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాయి. టీఆర్పీ ఎక్కడికో పైకి మూన్ దగ్గరికి వెళ్తది. లాస్ట్ 1 month నుంచి వీళ్ళిద్దరు చేసే రచ్చ మేము చూడలేకపోతున్నాం సార్. మా అందరిని లోపల తీసుకెళ్లడం కుదరదు, వాళ్ళనన్నా బయటికి పంపించండి, లేకపోతే మా అందరి బదులు ఒక ½ an hour ఈ మేడం ని ఇంటి లోపల పంపించండి. ఇది బిగ్ బాస్ హౌసా, లుంబిని పార్కా? రీతు చూస్తే డెమాన్ పవన్ చుట్టూ తిరుగుతా ఉంటది. ఈ డెమాన్ పవన్ ని చూస్తేనేమో అలేక్ కరణ్య చిట్టి పికల్ చుట్టూ, కొత్తగా వచ్చిన ఆయాష చుట్టూ తిరుగుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో తనుజ నోదాడు, తనుజ చుట్టూ తిరుగుతుంటాడు. మూసైన్ సార్, బిగ్ బాస్ మూసైన్ సార్. ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తో పాటు ఒక హాస్టల్ వార్డెన్ కూడా వచ్చింది. ఇంకెవరు, మన దువ్వాడ మాధురి మేడం. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. మంచి కట్టుబాట్లు సార్. బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన కొత్త వార్డెన్ మేడం చెప్పిందే మాట, పెట్టిందే రూల్. లైట్ లాపేగానే పడుకోవాలి, పొద్దున్నే 6ంటికి లేచి స్టడీ అవర్స్ కి వెళ్ళాలి, నిద్రపోయేటప్పుడు కిక్కిలు కుక్కులు అనొద్దు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి, ఫైర్ వచ్చినా తుఫాన్ వచ్చినా కదలొద్దు. నువ్వు కదిలితే మేడం హెల్త్ పాడైతది. నువ్వు కెప్టెన్ అయితే ఎవరికి ఎక్కువ? నేను రేషన్ మేనేజర్ ని, నేను ఏదంటే అది ఫైనల్. పేరు అడిగితే నా పేరు 2 స్టేట్స్ ప్రజలకు తెలుసు, నీకు తెలీదా అంట. అంత గొప్ప పని ఏం చేసినారు మేడం మీరు? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, అదైతే మేడం కి సూటే అవ్వదు. వచ్చిన రోజే మేడం ఏంటో, మేడం నోటి దూల ఏంటో అందరికి అర్థమైపోయింది. స్టార్టింగ్ డేనే కెప్టెన్ తో గొడవ. అప్పుడు నాకు అనిపించింది మేడం కి, మేడం సపోర్టర్స్ కి పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే ప్రాబ్లం అని. మేడం బిగ్ బాస్ హౌస్ ని తన హౌస్ లాగా ఫీల్ అయిపోతుంది, తెగ ఫ్రీడమ్ తీసేసుకుంటుంది. అసలు మన సైకో సాంబా బాబా ఇప్పుడు ఉండాలి, మస్తు ఉంటుండే. ఎందుకులే, రేపు మాపో శ్రీజ వస్తుంది కదా, ఎక్కడనో అక్కడ స్పార్క్ అంటుకుంటది. బట్ మేడం కూడా మస్తు స్ట్రాంగ్ ప్లేయర్. నోరు కంట్రోల్ లో పెట్టుకుంటే ఐ థింక్ పీపుల్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ హర్. మ్యాజిక్ చేసి మా ఆయన్ని తీసుకొస్తావా? ఇంట్లో ఉన్న వాళ్ళు మాయగాళ్ళే గానీ అంత మ్యాజిక్ ఎవరికి రాదు మేడం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన పచ్చడ గురించి. రమ్య, మోక్ష. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ? ఇది రమ్య మోక్ష ఆట. అస్సలా ఏవి ఉంది భయ్యా. ఆ టైంలో మా అక్క ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మా అక్క కూడా రివర్స్ లో తిట్టడం జరిగింది. ఎవరమ్మా దీనికి రైటర్? పల్లవి ప్రశాంత. ఇట్లున్నాయి. ఆ టైంలో మా అక్క ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మా అక్క కూడా రివర్స్ లో తిట్టడం జరిగింది. క్షణికావేశంలో జరిగిన మా తప్పు వల్ల మా జీవితాలు తారుమారయ్యాయి. అవును, అలా తారుమారయ్యే నువ్వు బిగ్ బాస్ లోకి వచ్చినావు. జనరల్ గా ఎవరైనా బిగ్ బాస్ అనే షోకి సెకండ్ ఛాన్స్ కోసం వెళ్తారు, లేకపోతే ఉన్న నెగటివిటీని పాజిటివ్ గా మార్చుకోవడానికి వెళ్తారు. పాప మాత్రం డిఫరెంట్. ఇంటర్నెట్ లో ఉన్న నెగటివ్ సైడ్ ని ఇంకొంచెం పెంచుకోవడానికి వెళ్ళింది. ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకొని మంచిగా ఆడుతుంది అనుకున్నా, కానీ పాప ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. నోటి దూల, బ్యాక్ బిచ్చింగ్ తో పాటు నిబ్బీసుకుండే ఓవర్ యాక్షన్ ప్లస్ యాటిట్యూడ్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చినట్టు లేదు, ఒక నిబ్బి వచ్చినట్టుంది. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. అది చెప్పింది మీ అక్క అమ్మ, మేం కాదు. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వచ్చిన సెకండ్ డే ఒక మాట చెప్పింది, నా మీద చేస్తే కాలు కిందేసి తొక్కుతా అని. అబ్బా సూపర్ లే అనుకున్నారు, కానీ ఎవరు ఆ అమ్మాయి మీద చెయ్యలేదు. కట్ చేస్తే ఆ అమ్మాయినే వెళ్లి వేరే వాళ్ళ మీద చెయ్యేసింది. 4 days ఏమో ఈయనని క్రష్ అన్నది,
5th డే నాగార్జున సార్ ముందేమో బ్రదర్ అన్నది. ఏంట్రా ఇది, ఏమాయ చేసావే మూవీ స్టోరీనా? మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. మనోళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అని చెప్పేసి ఈ ఏవి చూసిన తర్వాత అర్థమైంది. ఎవరైనా సరే ఏడుస్తూ వీడియో పెట్టేస్తే తెగ సపోర్ట్ చేసిస్తారు. అప్పుడు పల్లవి ప్రశాంత్ అయినా, ఇప్పుడు ఈ అమ్మాయి అయినా, ఎవరైనా అంతే. ఎన్నిసార్లు మోసపోతాం రా బాబు. ఒక పని చేయండి, మీలో మీరే ఈ క్వశ్చన్ వేసుకోండి. నేను పప్పనా ముద్ద పప్పునా ఎర్రి పప్పనా కొండెర్రి పప్పనా, నేను పప్పనా ముద్ద పప్పునా ఎర్రి పప్పనా కొండ గొర్రెనా, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ 4 ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి సాయి శ్రీనివాస్. ఈ బ్రో వచ్చేసి 10 days అవుతుంది, కానీ వచ్చినట్టు కూడా ఎవరు గుర్తులేదు. నెక్స్ట్ నిఖిల్ నాయర్. పొటెన్షియల్ ఉంది కానీ ఎప్పుడు బయటపడుతుందో తెలీదు. నెక్స్ట్ గౌరవ్. తెలుగే రాదు, గేమే చూడలే, కానీ భలే ట్రై చేస్తున్నాడు. వి జస్ట్ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్, అప్పుడు మాట్లాడుకుందాంలే. నెక్స్ట్ ఆయిషా. బట్ ఇంటర్నెట్ లో ఇప్పుడు కొంతమంది ఒక కన్సర్న్ చూపిస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ బ్యాక్గ్రౌండ్ చాలా దారుణంగా ఉంది, వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో తీసుకొచ్చి లైవ్ లో కూర్చోబెట్టి టెలికాస్ట్ చేస్తున్నారు. మీ కన్సర్న్ 200% రైట్. ఇట్ విల్ రిఫ్లెక్ట్ వెరీ రాంగ్లీ టు ద సొసైటీ. బట్ ఏం చేస్తాం, బిగ్ బాస్ ఇస్ అ బిజినెస్. షోకి అలాంటి వాళ్ళే కావాలి. యూట్యూబ్ లో రోజుకి 3 promos పెడతారు. ఆ ప్రోమోస్ ఎంత వైలెంట్ గా ఉంటే ఆ వీక్ ఆ రోజు టీఆర్పీ అంత బాగుంటది. ఒక పెద్ద మ్యాటర్ ఏమైనా జరుగుతుందంటే టీఆర్పీ విల్ ఇంక్రీజ్, బ్రాండ్స్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. బిజినెస్ బ్రో, ఇది వ్యాపారం. అందుకే నేను చెప్పేది, ఒక గేమ్ ని గేమ్ లాగా చూడండి. మీకు ఇష్టమైన వాళ్ళని సపోర్ట్ చేయండి. హూ ఇస్ విన్నింగ్ అండ్ హూ ఇస్ లూజింగ్ ఇస్ సెకండరీ. ఐ థింక్ పర్సనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోలో అప్పుడు అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మై ఫేవరెట్స్ ఆర్ స్టిల్ ద సేమ్, ఇమాన్యుయల్ అండ్ తనుజ. నా నెక్స్ట్ వీడియోలో కూడా ఒక్కవేళ నేను ఇదే అన్నాను అనుకో, 100% ఫైనల్స్ లోకి వెళ్తారు వాళ్ళు. శ్రీజ కూడా యాడ్ అవ్వచ్చు దీంట్లో. కప్పు కొట్టేది ఇమాన్యుయలే. ఇది కూడా నాకు చాలా స్ట్రాంగ్లీ అనిపిస్తుంది. వాళ్ళు ఏంటో పెద్ద తెగ ఆడేస్తున్నారని కాదు, కానీ వాళ్ళ పర్సనాలిటీస్ మనకు అర్థమవుతుంది కాబట్టి. వాళ్ళ గురించి గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని మనం చూసినాం కాబట్టి. సో అట్ ప్రెసెంట్ మీ ఫేవరెట్స్ ఎవరో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నేనైతే గేమ్ ని గేమ్ లాగానే చూస్తా. 4 మీద జోకులు వేస్తున్నా కాబట్టి నేను వాళ్ళని ఏం హేట్ చేయను. సో ఈ వీడియో కింద ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నువ్వు కూడా నాలాగా బిగ్ బాస్ చూస్తే లైక్ కొట్టు, లేదు నేను చేసిన వీడియోస్ చూస్తున్నావు అంటే కామెంట్ కొట్టు. ఇవి 2 కాకపోతే స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆదిత్య బ్రౌన్ కొట్టు. నీ దగ్గర చెప్పడానికి ఏం లేకపోతే ఒక హార్ట్ సింబల్ అన్న పెట్టు భయ్యా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. వీళ్ళు వాడే పచ్చడి టేస్ట్ బాగుంటది అంటారా, ఇందుకేనా? చేసుకుంటూ వెళ్తామే, ఈ ఏజ్ లో తెలియదులే, కాస్త మీరు పెద్దగా అవ్వాలి. అయ్యి వీడియోలు చూసుకుంటే అవుతాం ఎర్రిపోవే. నేను పప్పనా ముద్ద పప్పునా ఎర్రి పప్పనా కొండెర్రి పప్పనా, నేను పప్పనా ముద్ద పప్పునా ఎర్రి పప్పనా కొండ గొర్రెనా, పప్పనా ముద్ద పప్పునా.